Hello everyone, this is Hamastri working as zoology lecturer in Sir C.R. Reddy Women's College, Eluru. Now I am going to describe about the topic traditional gear, dip and lift nets, cast nets, gill nets, shore seines, boat seines, hand lines, long lines, conical set netters, drag nets, trawl nets and basket traps. In Unit 4 Gear, paper title Capture Fishery 2. So let's start the topic. ట్రెడిషనల్ గియర్ నెట్స్ ఆర్ ద మేజర్ ఫిషింగ్ గియర్స్. సో ఫిషింగ్ గియర్స్ అంటే ఏంటి అంటే చేపల్ని పట్టుకోవడం కోసం మనం యూస్ చేసేటటువంటి టూల్స్ని ఫిషింగ్ గియర్స్ అంటారు. సో వాటిలో మేజర్ ఏంటి అంటే నెట్స్, వలలు అనమాట. వాటిని ఫిషింగ్ కోసం ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. ఏ నెట్ ఈజ్ ఎ వెబ్ ఇన్ విచ్ ట్వైన్స్ ఆర్ ఇంటర్సెక్టెడ్ ఇంటూ రెగ్యులర్ మెషెస్. సో ఈ నెట్ అనేది వెబ్ లాంటిది అనమాట. సో నెట్ని తయారు చేయడం కోసం యూస్ చేసేటటువంటి తాళ్ళు ఉంటాయి కదా, తాళ్ళు లేదా థ్రెడ్, ఆ థ్రెడ్స్ని క్రిస్ క్రాస్గా అరేంజ్ చేసి నాట్స్ వేస్తారనమాట. అంటే ముడేసి వాటిని మెషెస్ కింద ఫామ్ చేస్తారు. ద డిస్టెన్స్ బిట్వీన్ 2 points ఆఫ్ ఇంటర్సెక్షన్ ఈజ్ ద మెష్ సైజ్. సో ఆ ఇంటర్సెక్షన్కి అంటే ఒక ముడి నుంచి ఇంకొక ముడికి మధ్య ఉన్న దూరాన్ని మెష్ సైజ్ అంటారు. ద నెట్ ఈజ్ హాల్డ్ బై రోప్స్ అండ్ కేబుల్స్. సో ఈ నెట్ని వేటితో ఆపరేట్ చేస్తారు అంటే, ఈ నెట్ని దేంతో పైకి లాగుతారు అంటే రోప్స్ని కానీ కేబుల్స్ని కానీ యూజ్ చేసి ఈ నెట్ని పైకి లాగుతారు. ఫ్లోట్స్ ఆర్ యూజ్డ్ టు కీప్ ద నెట్స్ ఫ్లోటింగ్. సో ఈ నెట్ అనేది వాటర్లో తేలుతూ ఉండడం కోసం ఫ్లోటర్స్ని యూజ్ చేస్తారు. కార్క్, క్యాన్స్, ప్లాస్టిక్ బాల్స్, వాటర్ లాగ్స్ ఎక్సెట్రా కెన్ బి యూజ్డ్ యాజ్ ఫ్లోట్స్. సో ఈ ఫ్లోటర్స్ కింద వాటర్ లాగ్స్ని, క్యాన్స్ని, ప్లాస్టిక్ బాల్స్ని, కార్క్స్ని వీటన్నిటిని కూడా ఫ్లోటర్స్ కింద ఆ నెట్కి యూజ్ చేస్తారు. స్టోన్, క్యాస్ట్ ఐరన్, లెడ్ ఎక్సెట్రా ఆర్ యూజ్డ్ టు సింక్ ద నెట్. సో అలాగే ఈ నెట్ చెరువులో మునిగి ఉండడం కోసం స్టోన్స్ని, క్యాస్ట్ ఐరన్, లెడ్ ఇలాంటి వాటన్నిటిని కూడా యూజ్ చేస్తూ ఉంటారు. దే ఆర్ కాల్డ్ సింకర్స్ ఆర్ వెయిట్ యాంకర్స్. సో వాటిని ఏమంటారు అంటే సింకర్స్ అంటారు లేదా వెయిట్ యాంకర్స్ అని కూడా అంటారు. ఆర్ యూజ్డ్ టు స్టే ద నెట్స్ ఇన్ ఏ డిజైర్డ్ ప్లేస్. సో ఈ ఫ్లోటర్స్ అండ్ సింకర్స్ అనేవి ఏం చేస్తాయి అంటే నెట్ని మనకి కావాల్సిన ప్రదేశంలో అది అలా ఉండేలాగా అరేంజ్ చేయడం కోసం ఈ ఫ్లోటర్స్ అండ్ సింకర్స్ని యూజ్ చేస్తారు. డిప్ నెట్స్. Dip nets are hand nets dipped in water and the fish enclosed inside the net are picked out. సో ఈ డిప్ నెట్స్ అనేవి హ్యాండ్ నెట్స్ అనమాట. అంటే వీటిని చేతితోనే ఆపరేట్ చేస్తారు. అవి వాటర్లో డిప్ చేసి ఫిష్ అనేది ఆ నెట్లోకి వెళ్ళిన తర్వాత దాన్ని పైకి పిక్ చేస్తారనమాట, అంటే పైకి లాగుతారు. దీస్ నెట్స్ ఆర్ యూజ్డ్ టు క్యాచ్ ప్రాన్స్, క్యాట్ ఫిషెస్, ముర్రెల్స్ ఎక్సెట్రా. సో ఈ డిప్ నెట్స్ని వేటిని క్యాచ్ చేయడం కోసం యూజ్ చేస్తారంటే ప్రాన్స్ని, క్యాట్ ఫిషెస్ని, ముర్రెల్స్ని ఇంకా మొదలైన వాటిని క్యాచ్ చేయడం కోసం ఈ డిప్ నెట్స్ని యూజ్ చేస్తారు. దే ఆర్ ఆపరేటెడ్ ఇన్ షాల్లో వాటర్. సో దీన్ని ఎక్కడెక్కడ ఆపరేట్ చేస్తారు అంటే లోతు తక్కువగా ఉన్న వాటర్స్లో ఈ డిప్ నెట్స్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఊతల్ ఈజ్ ఎ టిపికల్ డిప్ నెట్ యూజ్డ్ ఇన్ షాల్లో పాండ్స్ ఆఫ్ తమిళనాడు. సో తమిళనాడులో ఉండేటువంటి పాండ్స్లో ఈ డిప్ నెట్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. దాన్ని ఊతల్ అంటారనమాట. టిపికల్ డిప్ నెట్ అంటే ఏంటంటే జస్ట్ నార్మల్ డిప్ నెట్ అనమాట, జనరల్ డిప్ నెట్ అని. ఇట్ ఈస్ బ్యారల్ షేప్డ్ విత్ 2 by 2 feet ఇన్ హైట్. సో ఈ డిప్ నెట్స్ ఏ షేప్లో ఉంటాయి అంటే బ్యారల్ షేప్లో ఉంటాయి. అండ్ అలాగే 2 feet లెంగ్త్ ఉంటుంది, 2 feet బ్రెడ్త్ ఉంటుంది. ఇట్ ఈస్ ట్యాపరింగ్ టువర్డ్స్ ద టాప్. సో ఈ డిప్ నెట్స్ ఎలా ఉంటాయంటే కింద వచ్చేసరికి వైడ్గా ఉంటాయి, అండ్ అలాగే టాప్కి వచ్చే కొద్దీ అవి నేరోగా అయిపోతూ ఉంటాయి అన్నమాట. The top has a narrow opening and the bottom has a wide opening. సో టాప్లో నేరో ఓపెనింగ్ ఉంటుంది అనమాట, చిన్న ఓపెన్ అనేది ఉంటుంది. సో బాటమ్ ఏరియాలో వైడ్ ఓపెనింగ్ ఉంటుంది, ఓపెనింగ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ కన్స్ట్రక్టెడ్ అవుట్ ఆఫ్ బ్యాంబూ స్ప్లిట్స్ ఓవెన్ విత్ రోప్స్. సో ఈ డిప్ నెట్స్ని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారు అంటే వెదురు బొంగులు ఉంటాయి కదా, వాటిని స్ప్లిట్ చేసి ఆ స్ప్లిట్స్ని రోప్తో టై చేసి నెట్స్ కింద తయారు చేస్తారనమాట. ఇట్ ఈస్ ఆపరేటెడ్ బై ఏ మ్యాన్. సో దీన్ని హ్యాండ్తోనే ఆపరేట్ చేస్తామని చెప్పాం కదా. సో దీన్ని ఒక మనిషి ఆపరేట్ చేస్తూ ఉంటారనమాట. ఎలాంటి తాళ్ళు అవి సహాయం లేకుండా చేత్తోనే డిప్ చేసి లిఫ్ట్ చేస్తూ ఉంటారు. It is continuously dipped and lifted as he walks along the pond.
సో దీన్ని కంటిన్యూస్గా పాండ్ మొత్తం కూడా డిప్ చేస్తూ లిఫ్ట్ చేస్తూ పైకి కిందకి చేపలు పడతారనమాట. వెన్ ఎ ఫిష్ ఈజ్ ఎన్క్లోజ్డ్ ఇన్సైడ్ ఇట్ స్ట్రైక్స్ ఆన్ ద బ్యాంబూ వాల్ ఆఫ్ ద నెట్ అండ్ ఇట్ ఈస్ ఫెల్ట్ బై ద హ్యాండ్ ఆఫ్ ది ఆపరేటింగ్ మ్యాన్. సో ఫిష్ పైనుంచి అంటే నేరో ఎండ్ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత అది బ్యాంబూ వాల్స్ని స్ట్రైక్ చేస్తూ ఉంటుంది కదా, అది ఈదినప్పుడు బ్యాంబూ వాల్స్కి తగులుతుంది కదా, అప్పుడు ఆ నెట్ పట్టుకున్న మనిషికి లోపల ఫిష్ ఉందనే విషయం తెలుస్తుంది అనమాట. ఎందుకంటే దాని వెయిట్ అనేది తెలుస్తుంది వాళ్ళకి. నౌ హీ ఇన్సర్ట్స్ హిస్ హ్యాండ్ ఇన్ టు ద నెట్ అండ్ ద ఫిష్ ఈజ్ కాట్. సో అప్పుడు ఆ నేరో ఓపెనింగ్ నుంచి అతను చేయి లోపలికి పెట్టి ఆ ఫిష్ని బయటికి తీసేస్తారు అనమాట. దెన్ ద నెట్ ఈజ్ లిఫ్టెడ్ అండ్ డిప్డ్ ఇన్ అదర్ ప్లేస్ యాజ్ హీ వాక్స్. సో అలాగే ఈ ప్రాసెస్ అనేది ఆ పాండ్ మొత్తం వాక్ చేస్తూ డిప్ చేస్తూ లిఫ్ట్ చేస్తూ దాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటారనమాట. సో ఇది నేరో ఓపెనింగ్, ఇది వైడ్ ఓపెనింగ్, ఇది క్లోజ్ చేసి ఉంటుంది, తర్వాత ఓపెన్ చేస్తారు దీన్ని డిప్ చేస్తూ లిఫ్ట్ చేస్తూ ఉంటారనమాట. ఇవి బ్యాంబూ స్ప్లిట్స్, ఈ స్టిక్స్ ఉన్నాయి కదా, ఇవి బ్యాంబూ స్ప్లిట్స్ అనమాట. Lift nets are large stationary installations situated along the shore where the net is submerged for a short time in water and lifted for the catch. ఈ లిఫ్ట్ నెట్స్ అనేవి చాలా పెద్దవన్నమాట. వీటిని సముద్ర తీర ప్రాంతాలు ఉంటాయి కదా, అక్కడ పర్మనెంట్గా ఇన్స్టాల్ చేసి ఉంచుతారనమాట. ఈ నెట్ అనేది కొంత సమయం వరకు కూడా వాటర్లో ఉంచి తర్వాత అందులో ఫిషెస్ ఏమైనా ఉన్నాయా, క్యాచెస్ పడినాయా అని చెప్పేసి పైకి లిఫ్ట్ చేస్తారనమాట. చీనా వలై, చైనీస్ ఫిషింగ్ నెట్ ఈజ్ ఏ కామన్ లిఫ్ట్ నెట్. సో ఎక్కువ కామన్గా యూజ్ చేసేటటువంటి లిఫ్ట్ నెట్ ఏంటి అంటే చీనా వలై, అది చైనీస్ ఫిషింగ్ నెట్ అనమాట. దాన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ కొచ్చిన్, కేరళ. సో దీన్ని కేరళలో ఉన్న కొచ్చిన్లో యూజ్ చేస్తూ ఉంటారు. ద నెట్ ఈజ్ హారిజెంటల్, ఇట్స్ ఓపెనింగ్ ఫేస్ రిమైన్స్ అప్వర్డ్స్. సో ఈ నెట్ అనేది హారిజెంటల్గా ఉంటుంది అండ్ అలాగే దీని ఓపెనింగ్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. ఇట్ ఈజ్ మౌంటెడ్ ఆన్ ఎ హ్యూజ్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ వుడ్ ఆర్ మెటల్ ఆన్ ద సీషోర్, ఎస్పెషల్లీ టూరిస్ట్ స్పాట్స్. సో ఈ లిఫ్ట్ నెట్స్ని మనం ఎక్కువగా ఎక్కడ చూడొచ్చు అంటే టూరిస్ట్ స్పాట్స్లో మనకు ఎక్కువగా కనిపిస్తాయి. సీషోర్ ఏరియాలో ఇవి ఉంటాయి అన్నమాట. సో దీని ఫ్రేమ్వర్క్ వచ్చేసి ఎలా ఉంటుంది అంటే వుడ్తో కానీ మెటల్తో కానీ కన్స్ట్రక్ట్ చేయబడి ఉంటుంది. ద ఫ్రేమ్వర్క్ ఈజ్ అబౌట్ 10 meters హై. సో దాని ఫ్రేమ్వర్క్ ఎంత హైట్ ఉంటుంది అంటే 10 meters హైట్ ఉంటుంది. ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ ఎ క్యాంటిలేవో విత్ అన్ అవుట్స్ట్రెచ్డ్ నెట్ సస్పెండెడ్ ఓవర్ ద సీ అండ్ లార్జ్ స్టోన్స్ సస్పెండెడ్ ఫ్రమ్ రోప్స్ యాజ్ కౌంటర్ వెయిట్స్ ఎట్ అదర్ ఎండ్. సో ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే ఈ లిఫ్ట్ నెట్స్కి క్యాంటిలివర్ అనేది ఉంటుంది. క్యాంటిలివర్ అంటే ఏంటి అంటే అదొక బీమ్ లాంటిది అనమాట. సో ఈ నెట్కి సపోర్ట్ చేయడం కోసం ఈ క్యాంటిలివర్ అనేది ఉంటుంది. అండ్ అలాగే ఆ క్యాంటిలివర్కి ఒక సైడు నెట్ అనేది సస్పెండ్ చేసి ఉంచుతారు అండ్ అలాగే ఇంకొక సైడు పెద్ద పెద్ద స్టోన్స్ అనేవి రోప్స్తో సస్పెండ్ చేసి ఉంచుతారు. ఎందుకు అంటే వెయిట్ కోసం అని చెప్పేసి ఈ స్టోన్స్ని అదర్ సైడ్ సస్పెండ్ చేస్తారనమాట. ఈచ్ ఇన్స్టాలేషన్ ఈజ్ ఆపరేటెడ్ బై ఎ టీమ్ ఆఫ్ 6 men. సో ఈ ఇన్స్టాలేషన్ని 6 members ఉన్నటువంటి ఆపరేట్ చేస్తారనమాట. ద సిస్టమ్ ఈజ్ సఫిషియెంట్లీ బ్యాలెన్స్డ్ దట్ ద వెయిట్ ఆఫ్ ఎ మ్యాన్ వాకింగ్ అలాంగ్ ద మెయిన్ బీమ్ ఈజ్ సఫిషియెంట్ టు కాజ్ ద నెట్ డిసెండ్ ఇన్ టు ద సీ. సో ఈ పాయింట్ నేను డయాగ్రామ్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ నెట్ ఉంది కదా, ఈ నెట్ సముద్రంలో మునగాలి అంటే కనుక దీని మీద ఒక మనిషి వెయిట్ ఉండాల్సి ఉంటుంది. ఒక మనిషి వెయిట్ కానీ లేదా ఒక మనిషి వెయిట్ ఉన్న ఏదైనా వస్తువుని కానీ ఈ బీమ్ మీద పెట్టాల్సి ఉంటుంది. ఇది మెయిన్ బీమ్ అనమాట. సో ఇది ఒక మనిషి వెయిట్ని కూడా బ్యాలెన్స్ చేసుకోగలుగుతుంది అనమాట. ద నెట్ ఈజ్ లెఫ్ట్ ఇన్ ద వాటర్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్. సో ఆ నెట్ని కొంత టైం వరకు వాటర్లోనే వదిలేస్తారనమాట. దెన్ ఇట్ ఈజ్ రైజ్డ్ బై పుల్లింగ్ ఆన్ రోప్స్. సో ఆ తర్వాత ఆ నెట్ని రోప్స్ యూజ్ చేసి పైకి లాగుతారనమాట. ద క్యాటర్ కంటైన్స్ ఫిష్ అండ్ క్రస్టేషియన్స్. సో ఆ నెట్లో ఫిషెస్ అండ్ అలాగే క్రస్టేషియన్స్ వస్తాయి. దే మే బీ సోల్డ్ టు పాసర్స్ విత్ ఇన్ మినిట్స్. సో అవి అక్కడ చూడడానికి వస్తారు కదా విజిటర్స్, వాళ్ళకి లైవ్ ఫిషెస్ని అప్పటికప్పుడే అమ్మేస్తారనమాట. విత్ ఇన్ మినిట్స్లోనే అవి సోల్డ్ అయిపోతాయి. ద చైనీస్ ఫిషింగ్ నెట్ ఈజ్ ఏ పాపులర్ టూరిస్ట్ అట్రాక్షన్. సో ఈ చైనీస్ ఫిషింగ్ నెట్ అనేది
టూరిస్ట్ అట్రాక్షన్ అనమాట. Their size and elegant construction are very photogenic and the slow rhythm of their operation is quite hypnotic. సో ఈ లిఫ్ట్ నెట్ సైజ్ అండ్ అలాగే దాని కన్స్ట్రక్షన్ ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. అండ్ అలాగే అవి ఫొటోస్ తీసుకోవడానికి కూడా చాలా మంచి టూరిస్ట్ అట్రాక్షన్స్ అనమాట. అండ్ అలాగే వాళ్ళు ఆ లిఫ్ట్ నెట్ని ఆపరేట్ చేసే విధానం కూడా కళ్ళని కట్టి పడేసేలా ఉంటుందన్నమాట. అంటే అంత అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇవి లిఫ్ట్ నెట్స్. Cast nets. The cast net is a circular net casted from the shore or from a small boat. సో ఈ క్యాస్ట్ నెట్ అనేది సర్క్యులర్ షేప్లో ఉంటుందన్నమాట. సర్క్యులర్ నెట్ దాన్ని సముద్ర తీర ప్రాంతంలో కానీ లేదా స్మాల్ బోట్స్ నుంచి కానీ ఆపరేట్ చేస్తారు. ఇట్ ఈజ్ ఏ ఫాలింగ్ నెట్. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ త్రో నెట్ ఆర్ సర్క్యులర్ నెట్. సో ఇది ఒక ఫాలింగ్ నెట్ అనమాట. అండ్ అలాగే దీన్ని త్రో నెట్ అని సర్క్యులర్ నెట్ అని కూడా అంటారు. సో త్రో నెట్ అని ఎందుకు అంటారు అంటే దీన్ని చేత్తో విసురుతారనమాట సముద్రంలోకి, కాబట్టి దీన్ని త్రో నెట్ అంటారు. అండ్ అలాగే ఇది సర్క్యులర్ షేప్లో ఉంటుంది కాబట్టి సర్క్యులర్ నెట్ అని కూడా అంటారు. ఇట్ ఈస్ ఏ కోన్ షేప్డ్ నెట్. ఇట్ హ్యాస్ ఏ స్ట్రాంగ్ వార్ప్ ఆఫ్ హాలింగ్ లైన్ ఇన్ ద సెంటర్. సో ఈ క్యాస్ట్ నెట్ అనేది కోన్ షేప్లో ఉంటుందన్నమాట. అండ్ అలాగే కాకుండా దాని సెంటర్లో దాన్ని బయటికి లాగడం కోసం ఆ నెట్ని సెంటర్లో స్ట్రాంగ్గా ఉండేటువంటి ఒక తాడు అనేది కట్టి ఉంటుందన్నమాట దాని సెంటర్లో ఆ నెట్ని బయటికి లాగడం కోసం. ద పెరిమీటర్ హ్యాజ్ ఏ సిరీస్ ఆఫ్ సింకర్స్. సో ఈ నెట్ చుట్టూరు కూడా సింకర్స్ అనేవి సిరీస్గా ఫామ్ అయి ఉంటాయి. పిక్చర్లో చూపిస్తాను ఉండండి. సో ఇదన్నమాట, ఇవి సింకర్స్ అనమాట. ఇవన్నీ సిరీస్గా ఫాలో అయ్యి టోటల్ ఈ నెట్ అంతా కూడా ఉంటాయి అన్నమాట చుట్టూరు పెరిమీటర్ అంతా కూడా. The net is thrown by a fisherman with a circular swing flat upon the water from the shore or from a boat. సో బోట్లో నుండి కానీ షోర్ ఏరియా నుంచి కానీ ఫిషర్మ్యాన్ అనేవాళ్ళు ఈ క్యాస్ట్ నెట్ని విసిరినప్పుడు అది సర్క్యులర్గా స్వింగ్ అవుతూ ఫ్లాట్గా వాటర్లోకి వెళ్తుందన్నమాట. ఇదిగో ఇక్కడ చూడండి, ఇవి సర్క్యులర్గా స్వింగ్ అవుతూ ఫ్లాట్గా వెళ్తుంది అనమాట. The net spreads like an umbrella. The sinkers quickly pull the perimeter of the net towards the bottom and touches the ground. సో ఈ క్యాస్ట్ నెట్ అనేది అంబ్రెల్లా లాగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో దానికి చుట్టూ ఉన్న సింకర్స్ ఉన్నాయి కదా, అవి వెంటనే ఆ నెట్ని బాటమ్ ఏరియాకి తీసుకెళ్ళిపోతాయి అనమాట. సో అది ఫాస్ట్గా గ్రౌండ్కి టచ్ అయ్యేలాగా. దిస్ ప్రివెంట్స్ ద ఎస్కేప్ ఆఫ్ ద ఫిష్. సో అవి ఫాస్ట్గా వెళ్ళడం వల్ల మధ్యలో ఉన్న ఫిషెస్ అనేవి ఆ నెట్లో చిక్కుకుపోతాయి అనమాట. సో ఆ ఫిష్ అనేది ఎస్కేప్ అవ్వడానికి కుదరదు. నౌ ద హాలింగ్ లైన్ ఈజ్ పుల్డ్ టు రేజ్ ద నెట్ టు ద షోర్ ఆర్ బోట్. సో దాని లాగే తాడు ఉంది కదా, సో తాడుని పైకి లాగి షోర్ ఏరియాలోకి కానీ బోట్లో నుంచి విసిరితే బోట్లోకి కానీ ఆ తాడు సహాయంతో పైకి లాగేస్తారనమాట. ద క్యాచ్ ఈజ్ కలెక్టెడ్ బై స్ప్రెడ్డింగ్ ద నెట్. The net is used to collect the fish in ponds, rivers, estuaries and shore waters. సో అప్పుడు ఆ నెట్కి ఉన్నటువంటి ఫిష్ అన్నిటిని కూడా సెపరేట్ చేసి వాటిని కలెక్ట్ చేస్తారు. అండ్ అలాగే ఈ నెట్ని పాండ్స్లోను, రివర్స్లోను, ఎస్టరీస్లోను, షోర్ వాటర్స్లోను ఫిష్ని కలెక్ట్ చేయడం కోసం ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. సో ఇది క్యాస్ట్ నెట్ అనమాట. డ్రాగ్ నెట్. డ్రాగ్ నెట్ ఆర్ యూజ్డ్ ఇన్ ఏ లార్జ్ స్కేల్స్ ఇన్ ఫిషింగ్. సో ఈ డ్రాగ్ నెట్స్ని లార్జ్ స్కేల్లో ఫిషింగ్ చేసేటప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఈ డ్రాగ్ నెట్స్ ఎక్కువ ఫిషెస్ని పట్టుకోవడమే కెపాసిటీ అనేది డ్రాగ్ నెట్స్కి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. డ్రాగ్ నెట్స్ ఆర్ కేటగరైజ్డ్ ఇంటూ 2 types, గిల్ నెట్, డ్రిఫ్ట్ నెట్. సో ఈ డ్రాగ్ నెట్స్ అనేవి 2 typesగా కేటగరైజ్ చేశారు, గిల్ నెట్ అండ్ అలాగే డ్రిఫ్ట్ నెట్. గిల్ నెట్స్. ద గిల్ నెట్స్ ఆర్ యూజ్డ్ టు క్యాచ్ ద ఫిష్ బై దేర్ గిల్స్. సో ఈ గిల్ నెట్స్ అనేవి దేనికి యూజ్ చేస్తారు అంటే ఫిషెస్ యొక్క గిల్స్ని ట్రాప్ చేసి ఫిషింగ్ చేయడం కోసం ఈ గిల్ నెట్స్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ద నెట్ ఎంటాంగిల్స్ ద ఫిష్ బై దేర్ గిల్స్. ఇట్ ఈస్ ప్యాసివ్లీ ఆపరేటెడ్ నెట్. సో ఈ గిల్ నెట్ అనేది ఆ ఫిషెస్ యొక్క గిల్స్ని ఎంటాంగిల్ చేస్తుంది అనమాట. అంటే ఆ గిల్స్ అనేవి ఈ నెట్లో చిక్కుకుపోతాయి. ఇట్ ఈస్ ప్యాసివ్లీ ఆపరేటెడ్ నెట్ అంటే ఆ ఫిష్ అనేది ఆ నెట్ నుంచి తప్పించుకుందామని అది చేసే ట్రయల్స్లో అనుకోకుండా దాని గిల్స్ అనేవి ఈ నెట్స్కి పట్టేస్తూ ఉంటాయన్నమాట.
ద గిల్ నెట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ సింగిల్ వెబ్బడ్ వాల్. సో ఈ గిల్ నెట్లో సింగిల్ వెబ్బడ్ వాల్ అనేది ఉంటుంది. ఇట్ హ్యాస్ ఎ ఫ్లోట్ లైన్ అండ్ ఎ లెడ్ లైన్. ద ఫ్లోట్ లైన్ హ్యాస్ ఫ్లోట్స్ అండ్ ద లెడ్ లైన్ హ్యాస్ సింకర్స్. సో ఈ గిల్ నెట్స్కి ఫ్లోట్ లైన్ అండ్ అలాగే లెడ్ లైన్ అనేవి ఉంటాయి. సో ఈ ఫ్లోట్ లైన్స్కి ఫ్లోటర్స్ని అటాచ్ చేస్తారు అండ్ అలాగే లెడ్ లైన్కి సింకర్స్ని అటాచ్ చేస్తారు అనమాట. ద నెట్స్ ఆర్ రిగ్డ్ విత్ వెర్టికల్ స్నూడ్స్. సో ఈ నెట్స్ అనేవి వెర్టికల్ స్నూడ్స్తో ఫిక్స్ అయ్యి ఉంటాయన్నమాట. సో వెర్టికల్ స్నూడ్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ తాడులా కనిపిస్తుంది కదా, దీన్ని స్నూడ్ అంటారనమాట. Vertical snoods are twines attached at intervals between the float line and lead line. సో ఈ వెర్టికల్ స్నూడ్స్ అనేవి ఏంటంటే తాళ్ళు అనమాట. అవి ఫ్లోట్ లైన్కి అండ్ అలాగే లెడ్ లైన్కి మధ్యలో అటాచ్ అయ్యి ఉంటాయి. దే డిక్రీజ్ ద పుల్ ఆన్ ద ట్వైన్స్. సో ఈ వెర్టికల్ స్నూడ్స్ ఏం చేస్తాయంటే ఆ ట్వైన్స్ని పైకి లాగుతారు కదా ఆ నెట్ని, అలా లాగినప్పుడు వాటి మీద పడే ప్రెషర్ని ఆ స్నూడ్స్ అనేవి తగ్గిస్తాయి అన్నమాట. ద గిల్ నెట్ ఈజ్ వర్టికల్లీ సస్పెండెడ్ ఇన్ వాటర్. సో ఈ గిల్ నెట్స్ని వర్టికల్గా వాటర్లో సస్పెండ్ చేస్తారు. దే ఆర్ సిట్ ఎయిదర్ ఆన్ ద సర్ఫేస్ ఆర్ ఎట్ ఏ డిజైర్డ్ డెప్త్. సో వాటిని సర్ఫేస్ మీద సస్పెండ్ చేస్తారు, లేదంటే ఎంత లోతులో కావాలో అంత లోతులో వాటిని సస్పెండ్ చేస్తారనమాట. దే మే బీ యాంకర్డ్ ఆర్ అలౌడ్ టు డ్రిఫ్ట్. సో ఈ నెట్ని వాళ్ళు ఏ ప్లేస్లో అయితే కావాలనుకుంటున్నారో ఆ డిజైర్డ్ ప్లేస్లో నిలిచి ఉండేలాగా చేస్తారు, లేదంటే అది వాటర్తో పాటు ఫ్లో అయ్యేలాగా ఉంచేస్తారనమాట. వెన్ ఎ ఫిష్ ట్రై టు స్విమ్ త్రూ ద నెట్ బై ఇట్స్ హెడ్, ద హెడ్ ఎంటర్స్ త్రూ ద మెష్ బట్ ద బాడీ కెనాట్ పాస్ త్రూ. సో ఫిష్ అనేది ఆ నెట్లో నుంచి స్విమ్ చేయడానికి ట్రై చేసినప్పుడు దాని హెడ్ అనేది ఆ నెట్లోకి వెళ్ళిపోతుంది, బట్ దాని బాడీ అనేది ఆ నెట్లో నుంచి బయటికి వెళ్ళదన్నమాట. సో మళ్ళీ వెనక్కి రావడం కోసం అది ట్రై చేసేటప్పుడు దాని గిల్స్ అనేవి ఆ నెట్కి పట్టేస్తాయి అన్నమాట. వెన్ ద ఫిష్ ట్రై టు విత్డ్రా ఇట్ హెడ్, ద ఫిష్ ఈజ్ ఎంటాంగిల్డ్ యాజ్ ద ట్వైన్స్ స్లిప్ అండర్ ద గిల్ కవర్. సో ఇప్పుడు చెప్పాను కదా, అది మళ్ళీ వెనక్కి రావడం కోసం ట్రై చేసినప్పుడు దాని గిల్స్ అనేవి ఆ నెట్ థ్రెడ్స్కి పట్టేసి వెనక్కి రావడం కుదరదన్నమాట. గిల్ నెట్స్ ఆర్ జనరల్లీ లెఫ్ట్ ఓవర్ నైట్ అండ్ దెన్ హాల్డ్. సో ఈ గిల్ నెట్స్ని నైట్ అంతా కూడా వాటర్లోనే సస్పెండ్ చేసి అలా వదిలేస్తారు. ఆ తర్వాత మార్నింగ్ అయ్యాక దాన్ని పైకి లాగుతారు అనమాట. ద సక్సెస్ ఆఫ్ గిల్ నెట్టింగ్ డిపెండ్స్ ఆన్ ద కలర్ ఆఫ్ ద నెట్. సో ఈ గిల్ నెట్లో ఫిషెస్ అనేవి పడడము, అది సక్సీడ్ అవ్వడం అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఆ నెట్ యొక్క కలర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఫిషెస్ కనిపెట్టకుండా ఉన్నట్లయితే కనుక అవి ఆ నెట్లో ట్రాప్ అవుతాయి అన్నమాట. ఇట్ షుడ్ బి ఇన్విజిబుల్ టు ద ఫిష్, హెన్స్ గిల్ నెట్స్ ఆపరేటెడ్ ఇన్ ద నైట్ ఈల్డ్ మోర్. సో అందుకనే ఈ ఫిష్ అనేది ఆ కలర్ని కనిపెట్టకుండా ఉండడం కోసం అని చెప్పేసి గిల్ నెట్స్ని నైట్ టైంలోనే ఎక్కువగా ఆపరేట్ చేస్తుంటారు, ఎందుకంటే దాని ఈల్డ్ ఎక్కువగా రావడం కోసం. గిల్ నెట్స్ ఆర్ ఆపరేటెడ్ ఇన్ ఇన్లాండ్ వాటర్స్ యాజ్ వెల్ యాజ్ ఓషియన్స్. సో ఈ గిల్ నెట్స్ని ఎక్కువగా ఇన్లాండ్ వాటర్స్లోను అండ్ అలాగే ఓషియన్స్లోను ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు అనమాట. ఇన్లాండ్ వాటర్స్ అంటే లోతట్టు నీరు అనమాట. సో ఇది గిల్ నెట్స్. డ్రిఫ్ట్ నెట్, లార్జ్ ఫ్లోటింగ్ నెట్స్. సో ఈ డ్రిఫ్ట్ నెట్స్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి అండ్ అలాగే ఇవి ఫ్లోటింగ్ నెట్స్ అనమాట, వాటర్లో ఇవి తేలుతూ ఉంటాయి. అన్బ్రేకబుల్ అండ్ ఇన్విజిబుల్ టు మోస్ట్ సీ స్పీషీస్. సో ఇవి బ్రేక్ అవ్వవు అనమాట, అంటే తెగిపోకుండా ఉంటాయి. అండ్ అలాగే చాలా సీ స్పీషీస్కి ఇవి కనిపించవన్నమాట, అంటే అంత లైట్ కలర్లో ఉంటాయి ఇవి. లైక్లీ టు ఎంటాంగిల్ లార్జ్ పెలాజిక్ స్పీషీస్, డాల్ఫిన్స్, వేల్స్, షార్క్స్, టర్టిల్స్ అండ్ రేస్. సో ఇందులో ఎలాంటి ఫిషెస్ని పడతారు అంటే డాల్ఫిన్స్ని, వేల్స్ని, షార్క్స్ని, టర్టిల్స్ని, రేస్ని, వీటితో ఈ డ్రిఫ్ట్ నెట్స్ని యూజ్ చేసి ఎక్కువగా ఆ ఫిషింగ్ చేస్తూ ఉంటారు. డ్రిఫ్ట్ నెట్స్ హ్యావ్ ఎర్న్డ్ ద నిక్ నేమ్ వాల్స్ ఆఫ్ డెత్. సో ఈ డ్రిఫ్ట్ నెట్స్కి ఉన్న ఇంకొక నిక్ నేమ్ ఏంటి అంటే వాల్స్ ఆఫ్ డెత్, అంటే అందులోకి వెళ్ళిన ఫిష్ ఏది కూడా తప్పించుకోలేదు అని అర్థం అనమాట. దీస్ నెట్స్ విచ్ ఆర్ నాట్ యాంకర్డ్. సో ఈ నెట్స్కి యాంకర్ లాంటివి ఏవి ఉండవు అనమాట, అంటే దాన్ని అలా ఫ్లోట్ అవుతూ ఉంటుంది కానీ దానికి ఎలాంటి యాంకర్స్ అటాచ్ చేసి ఉండవు అనమాట. సో ఇది ఒక టైప్ ఆఫ్ డ్రిఫ్ట్ నెట్ అనమాట. సో 2 బోట్స్ దీన్ని ఆపరేట్ చేస్తూ ఉన్నాయి చూసారా. అండ్ అలాగే ఇది రోప్.
ఇవి ఫ్లోటర్స్, ఇవి సింకర్స్ అనమాట. సో ఇందులోకి వెళ్ళిన ఫిష్ అనేది మళ్ళీ తిరిగి రావడం చాలా కష్టం దానికి. ఇది ఇంకొక టైప్ ఆఫ్ డ్రిఫ్ట్ నెట్ అనమాట. ఇవి ఫ్లోటర్స్, సింకర్స్, రోప్ లాగడం కోసం. అండ్ అలాగే ఇది బ్యాగ్, ఇందులోకి ఫిషెస్ వచ్చిన తర్వాత మళ్ళీ అవి వెనక్కి తిరిగి వెళ్ళడం అనేది అసాధ్యం అనమాట. షోర్ సెయిన్స్, ఇట్ హ్యాస్ 2 wings and a bag of net. Webbing of the 2 wings, one is called standing wing and the other is called running wing. సో ఈ షోర్ సెయిన్స్కి 2 wings అనే ఉంటాయన్నమాట. అండ్ అలాగే దీని నెట్ వెబ్బింగ్ ఎలా ఉంటుంది అంటే బ్యాగ్ లాగా ఉంటుంది. సో ఈ 2 wingsలో ఒక వింగ్ని స్టాండింగ్ వింగ్ అని అండ్ అలాగే ఇంకో వింగ్ని రన్నింగ్ వింగ్ అని అంటారు. ఇట్ హ్యాస్ ఫ్లోట్ లైన్ అండ్ లెడ్ లైన్. సో ఇందులో ఫ్లోట్ లైన్ అండ్ అలాగే లెడ్ లైన్ కూడా ఉంటాయి. ద ఫ్లోట్ లైన్ క్యారీస్ ఫ్లోట్స్ అండ్ ద లెడ్ లైన్ క్యారీస్ సింకర్స్. సో ఈ ఫ్లోట్ లైన్కి ఫ్లోటర్స్ని అటాచ్ చేస్తారు అండ్ అలాగే లెడ్ లైన్కి సింకర్స్ని అటాచ్ చేస్తారు. ద వింగ్స్ ఆర్ కనెక్టెడ్ టు వార్ప్స్ డైరెక్ట్లీ ఆర్ బై మీన్స్ ఆఫ్ బ్రెయిల్ స్ప్రెడర్ ఆఫ్ స్టౌట్ పోల్. సో ఈ వింగ్స్ని డైరెక్ట్గా తాడుకి కట్టి లాగుతారు, లేదు అంటే కనుక స్టౌట్ పోల్ అంటే స్ట్రాంగ్గా ఉండేటువంటి పోల్ ఉంటుంది కదా, దానికి కట్టి దాని హెల్ప్తో బయటికి లాగుతారనమాట. వైల్ సెట్టింగ్ ద నెట్ one wing, the standing wing remains in the beach. సో నెట్ని ఎలా సెట్ చేస్తారు అంటే ఒక వింగ్ని, స్టాండింగ్ వింగ్ ఉంటుంది కదా, దాన్ని బీచ్ దగ్గరే వదిలేస్తారనమాట. ద అదర్ వింగ్ కాల్డ్ ద రన్నింగ్ వింగ్ ఈజ్ షూట్ ఇన్ టు ద సీ ఎట్ రైట్ యాంగిల్స్ టు ద షోర్. సో ఇంకొక వింగ్ ఉంటుంది కదా రన్నింగ్ వింగ్, దాన్ని బీచ్ ఏరియాలో ఉన్న స్టాండింగ్ వింగ్కి రైట్ యాంగిల్స్లో ఆ సీలోకి వదిలేస్తారనమాట. ద రన్నింగ్ ఎండ్ ఈజ్ దెన్ బ్రాట్ బ్యాక్ టు ద బీచ్ మేకింగ్ ఎ లార్జ్ ఆర్క్ సో దట్ ద నెట్ సరౌండ్స్ అన్ ఏరియా ఆఫ్ వాటర్. సో ఈ రన్నింగ్ ఎండ్ ఉంటుంది కదా, రన్నింగ్ వింగ్ ఉంది కదా, దాన్ని బీచ్లోకి మళ్ళీ వెనక్కి లాగుతారనమాట. అలా లాగినప్పుడు అదొక ఆర్క్ లాగా ఫామ్ అయ్యి ఆ నెట్లో కొంతవరకు వాటర్ అనేది ఉండిపోతుంది. ద వార్ప్స్ ఆర్ పుల్డ్ అండ్ నెట్ ఈజ్ హాలింగ్. ద నెట్ ఫిల్టర్స్ ద వాటర్. సో ఆ తాళ్ళు ఉంటాయి కదా, దానికి కట్టిన తాళ్ళు, వాటిని బయటికి లాగుతారనమాట గట్టిగా. సో అలా లాగినప్పుడు ఆ నెట్లో ఉండేటువంటి వాటర్ అంతా కూడా ఫిల్టర్ అయిపోయి వాటర్ బయటకు వెళ్ళిపోతుంది అనమాట. ద ఫ్లోట్ లైన్ ఎట్ ద సర్ఫేస్ అండ్ ద లెడ్ లైన్ ఎట్ ద బాటమ్ డో నాట్ పర్మిట్ ద ఫిష్ టు ఎస్కేప్. సో సర్ఫేస్ ఏరియాలో ఉన్న ఫ్లోటర్స్ అండ్ అలాగే బాటమ్ ఏరియాలో మనం లెడ్ లైన్ని తీసుకొస్తాం కదా, పుల్ చేస్తాం కదా, అలా పుల్ చేసినప్పుడు ఆ రెండు ఒక దగ్గరికి వచ్చి ఆ ఫిష్ అనేది ఎస్కేప్ అవ్వకుండా ఆపేస్తాయి అన్నమాట. ద వింగ్స్ ఆర్ బ్రోట్ టుగెదర్ బై పుల్లింగ్ ద వార్ప్స్. సో ఆ తాడిని గట్టిగా లాగుతూ ఆ రెండు వింగ్స్ని ఒక దగ్గరికి తీసుకొస్తారనమాట. ద పుల్లింగ్ ఈజ్ మేడ్ ఈజీ బై యూజింగ్ రీల్స్ అండ్ పుల్లీస్. సో ఎలా లాగుతారు అంటే సముద్రంలో ఉన్న వాటిని గట్టిగా లాగాలి కదా, సో దానికోసం వాళ్ళు రీల్స్ని అండ్ అలాగే పుల్లీస్ని యూజ్ చేసి లాగుతారు. ద పుల్లింగ్ ఈజ్ డన్ ఎయిదర్ బై మ్యాన్ పవర్ ఆర్ మెషిన్స్. సో పుల్లింగ్ అనేది ఎలా చేస్తారంటే ఎయిదర్ వీళ్ళే బై హ్యాండ్స్ యూజ్ చేసి అంటే చేతులు యూజ్ చేసి లాగుతారు, లేదంటే మెషిన్స్ని యూజ్ చేసి లాగుతారు. ద క్యాచ్ ఈజ్ కలెక్టెడ్ ఫ్రమ్ ద బ్యాగ్. సో ఆ ఫిషెస్ అన్నిటినీ కూడా ఆ బ్యాగ్లో నుంచి కలెక్ట్ చేస్తారనమాట. సో ఇవి ఈ ఫ్లోటర్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ ఫ్లోటర్స్ని వదిలేస్తారనమాట, వీటిని పైకి తీసుకొస్తారు. ఇక్కడ ఒక ఆర్చ్ లాగా ఫామ్ అవుతుంది. ఇక్కడ ఫిషెస్ ఉంటాయి కదా, ఈ ఫిషెస్ అన్నీ కూడా ఇక్కడే స్ట్రక్ అయిపోతాయి అనమాట. వాటర్ అనేది ఇక్కడ నుంచి ఫిల్టర్ అయిపోతుంది. బోట్ సెయిన్స్, దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ పర్స్ సెయిన్. సో ఈ బోట్ సెయిన్స్ని పర్స్ సెయిన్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సెయిన్ ఈజ్ ఎ సరౌండింగ్ నెట్. సో సెయిన్ అంటే ఏంటంటే సరౌండింగ్ నెట్ని సెయిన్ అంటారు అనమాట. ఇట్ ఎన్సర్కిల్స్ అన్ ఏరియా ఆఫ్ వాటర్ అండ్ ఫిల్టర్స్ ఇట్ టు ద క్యాచ్ ద ఫిష్ ఇన్ ఇట్. సో ఈ బోట్ సెయిన్స్ ఏం చేస్తుంది అంటే ఒక ఏరియా ఆఫ్ వాటర్ని సర్కిల్ చేస్తుంది అనమాట. అలా సర్కిల్ అయినప్పుడు అక్కడ ఉండే ఫిషెస్ అనేవి ఆ నెట్లో ట్రాప్ అయిపోతాయి అండ్ అలాగే వాటర్ అనేది ఫిల్టర్ అయిపోతుంది అనమాట. ఇట్ ఈజ్ యూజ్డ్ టు క్యాచ్ పెలాజిక్ ఫిషెస్ సచ్ యాజ్ హెర్రింగ్, సాల్మోన్, మ్యాక్రెల్, ట్యూనా, యాంకోవీ ఎక్సెట్రా. సో ఈ బోట్ సెయిన్స్ని దేనికి యూజ్ చేస్తారు అంటే ఏ ఫిషెస్ని ఫిష్ చేయడానికి యూజ్ చేస్తారు అంటే
హెర్రింగ్, సాల్మోన్, మ్యాక్రెల్, ట్యూనా, యాంకోవీ ఇలాంటి పెలాజిక్ ఫిషెస్ని క్యాచ్ చేయడం కోసం ఈ బోట్ సెయిన్స్ని యూస్ చేస్తారు. ద నెట్ కన్సిస్ట్స్ ఆఫ్ ఎ సింగిల్ వాల్ ఆఫ్ ఈక్వల్ హైట్ విత్ ఫ్లోట్ లైన్ అబోవ్ అండ్ లెడ్ లైన్ బిలో. సో ఈ నెట్కి సింగిల్ వాల్ అనేది ఉంటుందన్నమాట. ఆ వాల్ అనేది ఈక్వల్ హైట్లో ఉంటుంది. పైన ఏమో ఫ్లోట్ లైన్ ఉంటుంది అండ్ అలాగే కింద లెడ్ లైన్ అనేది ఉంటుంది. ద ఫ్లోట్ లైన్ హ్యాస్ ఫ్లోట్స్ అండ్ ద లెడ్ లైన్ హ్యాస్ సింకర్స్. ఇట్ హ్యాస్ నో బ్యాగ్. సో ఫ్లోట్ లైన్కి ఫ్లోటర్స్ అటాచ్ అయి ఉంటాయి అండ్ అలాగే లెడ్ లైన్కి సింకర్స్ అటాచ్ అయి ఉంటాయి. సో ఇందులో బ్యాగ్ అనేది ఉండదన్నమాట. ఓన్లీ సింగిల్ వాల్ అనేదే ఉంటుంది. సో ఇక్కడ పిక్చర్లో చూడండి, సింగిల్ వాల్ అనేది ఉంది. చూసారు, ఇదంతా సింగిల్ వాల్. ఈ బోట్ అనేది ఇలా సరౌండ్ చేసి ఈ ఏరియా ఇక్కడికి వస్తుంది అనమాట. ఇక్కడ చూపించినట్టు ఇక్కడికి వచ్చినప్పుడు దీన్ని పుల్ చేస్తారు. పుల్ చేసినప్పుడు ఇదంతా సింగిల్ వాల్. ఇవి సింకర్స్ అండ్ అలాగే ఇవి ఫ్లోటర్స్ అనమాట. అలా సింగిల్ వాల్గా అయ్యి పుల్ చేసినప్పుడు అదంతా ఇలా అవుతుంది అనమాట. సో ఇక్కడ బ్యాగ్స్ అనేవి స్పెషల్గా ఏమీ ఉండవు. Along the bottom of the net there is another strong cable called purse line passing through rings. So along the bottom ఇంకొక స్ట్రాంగ్ కేబుల్ కూడా అటాచ్ చేసి ఉంటుంది. రింగ్స్ ఉంటాయి కదా, ఆ రింగ్స్ మధ్యలో నుంచి ఇంకొక స్ట్రాంగ్ కేబుల్ అనేది ఉంటుంది. దాన్ని పర్స్ లైన్ అంటారు. సో ఇది ఈ రింగ్స్లో నుంచి పాస్ అవుతుంది కదా, ఇది స్ట్రాంగ్ కేబుల్ అనమాట. దీన్ని పర్స్ లైన్ అంటారు. When the purse line is hauled, the net takes the shape of a purse and hence the name. సో ఈ పర్స్ లైన్ని లాగినప్పుడు ఆ పర్స్ లైన్ అనేది షేప్ ఆఫ్ పర్స్ షేప్లోకి ఫామ్ అవుతుంది అనమాట. సో అందుకని దాన్ని పర్స్ లైన్ అని అంటారు. When the shoal of fish is detected, one end of the seine is held by a small boat or skiff. సో చేపల గుంపు అనేది మనం డిటెక్ట్ చేసిన తర్వాత, అంటే కనిపెట్టినప్పుడు వచ్చింది అటు అని, సో ఒక ఎండ్ అనేది స్మాల్ బోట్కి కట్టి ఉంచుతారనమాట. ద అదర్ ఎండ్ ఆఫ్ నెట్ ఈజ్ హెల్డ్ బై ఏ లార్జ్ వెజల్. సో ఇంకొక ఎండ్ అనేది లార్జ్ వెజల్కి టై చేసి ఉంచుతారు. నౌ ద లార్జ్ వెజల్ మేక్స్ ఎ సర్కిల్ విత్ హై స్పీడ్ సో దట్ ఇట్ కమ్స్ బ్యాక్ టు ద స్మాల్ బోట్. సో ఆ లార్జ్ వెజల్ అనేది ఒక సర్కిల్గా ఫామ్ అయ్యి ఒక సర్కిల్ ఫినిష్ చేసి ఆ స్మాల్ వెజల్ దగ్గరికి, స్మాల్ బోట్ ఉంటుంది కదా దాని దగ్గరికి వచ్చి ఒక సర్కిల్ ఫినిష్ చేస్తుంది అనమాట. ఈ పిక్చర్లో చూపించినట్టు ఇదిగో ఈ లార్జ్ వెజల్ అనేది ఒక సర్కిల్ ఫామ్ చేస్తుంది. ఒక సర్కిల్లో తిరిగి మళ్ళీ ఆ బోట్ దగ్గరికే వస్తుంది అనమాట. అప్పుడు ఇది ఇలా పర్స్ లాగా ఫామ్ అవుతుంది. The net hangs vertically in the water, making a circular wall. It encloses a shoal of fish. సో ఆ నెట్ అనేది వెర్టికల్గా హ్యాంగ్ అవుతూ ఒక సర్క్యులర్ వాల్ లాగా ఫామ్ అవుతుంది. ఆ ఫిష్, ఆ చేపల గుంపు అంతటిని కూడా ఇది ఎన్క్లోజ్ చేసి ఉంచుతుంది. నౌ ద వెజిల్ బిగిన్స్ టు హాల్ ద పర్స్ లైన్. సో అప్పుడు ఆ పర్స్ లైన్ ఉంటుంది కదా, దాన్ని అంతటిని కూడా లాగడం స్టార్ట్ చేస్తారనమాట. యాజ్ దిస్ ఆపరేషన్ ప్రోగ్రెసెస్ ద బాటమ్ ఆఫ్ ద నెట్ ఈజ్ క్లోజ్డ్ అండ్ ద నెట్ బికమ్స్ బ్యాగ్ లైక్ అరౌండ్ ద ఫిష్. సో ఇదంతా ఈ పర్స్ లైన్ మొత్తం లాగేసిన తర్వాత ఈ బాటమ్ లైన్ అంతా కూడా క్లోజ్ అయిపోతుంది. బాటంలో ఉన్న నెట్ అంతా కూడా క్లోజ్ అయిపోతుంది. అది బ్యాగ్ లాగా అయిపోతుంది అనమాట. ఆ ఫిష్ చుట్టూరు కూడా ఒక బ్యాగ్ లాగా ఫామ్ అయిపోతుంది. The lead lines and float lines are also winched, reducing the space inside the net. సో అలాగే ఈ లెడ్ లైన్స్ని అండ్ అలాగే ఫ్లోట్ లైన్స్ని కూడా లాగుతారనమాట. లాగి ఆ స్పేస్ అనేది, లోపల ఉన్నటువంటి స్పేస్ అనేది తగ్గించేస్తారు. ఫైనలీ ద ఎంటైర్ నెట్ ఈజ్ వించ్డ్ ఆన్ టు ద వెజిల్ అండ్ ద క్యాచ్ ఈజ్ డిప్డ్ అవుట్. సో టోటల్గా మొత్తం నెట్ అంతా కూడా దగ్గరికి లాగేసి ఆ వెజిల్లోకి లోపలికి పుల్ చేసేస్తారు అనమాట. పుల్ చేసేసిన తర్వాత అందులో ఉన్న క్యాచ్ అంతటిని కూడా కలెక్ట్ చేసుకుంటారు అనమాట. సో ఇది పిక్చర్. హ్యాండ్ లైన్స్. హ్యాండ్ లైనింగ్ ఈజ్ ఎ ఫిషింగ్ మెథడ్ ఇన్ విచ్ ఏ లైన్ విత్ ఏ హుక్, usually baited, is lowered into the water from a drifting, anchored or moving boat or from a jetty, pier or rock on the shore overlooking the water. సో ఈ హ్యాండ్ లైన్స్ అంటే ఏంటి అంటే నథింగ్ బట్ గేలం వేస్తారు కదా, సో అదేనమాట ఈ హ్యాండ్ లైన్స్ అంటే. సో ఇదొక ఫిషింగ్ మెథడ్. ఈ థ్రెడ్ ఉంటుంది కదా, దానికి చివర్లో ఒక హుక్ అటాచ్ చేసి ఆ హుక్కి ఎర పెడతారనమాట. ఎర వేసి దానికి స్లోగా దాన్ని వాటర్లోకి వదులుతారనమాట. సో దాన్ని వాటర్లోకి వదిలి దానికి ఫిష్ వచ్చి ఆ ఎరని తినేటప్పుడు
ఆ హుక్ని పైకి లాగేస్తారు అనమాట. సో ఇది తెలుసు కదా, గ్యాలం వేయడం అంటే ఈ థ్రెడ్కి చివరిలో ఇక్కడ హుక్ అటాచ్ చేస్తారు అనమాట. సో ఈ ఫిష్ వచ్చేసి దానికి ఉన్న బెయిట్ని తినేటప్పుడు అది ఈ హుక్కి పట్టేస్తుంది అనమాట. Long lines. Long lines are classified mainly by where they are placed in the water column. సో ఈ లాంగ్ లైన్స్ అనేవి వాటర్ కాలంలో దాన్ని ప్లేస్ చేసున్న విధానాన్ని బట్టి క్లాసిఫై అయ్యాయి అనమాట. దిస్ కెన్ బి అట్ ద సర్ఫేస్ ఆర్ ఎట్ ద బాటమ్. సో అవి సర్ఫేస్లోనైనా ఉంచుతారు లేదా బాటంలోనైనా సరే హ్యాంగ్ చేస్తారు అనమాట. లైన్స్ కెన్ ఆల్సో బి సెట్ బై మీన్స్ ఆఫ్ అన్ యాంకర్ ఆర్ లెఫ్ట్ టు డ్రిఫ్ట్. సో ఈ లైన్స్ని ఎలా సెట్ చేస్తారు అంటే ఒక యాంకర్ని యూజ్ చేసి ఒక ప్లేస్లో అవి స్టే అయి ఉండేలాగా చేస్తారు, లేదంటే డ్రిఫ్ట్ అయ్యేలాగా అంటే ఫ్లోట్ అయ్యేలాగా వాటిని వదిలేస్తారు అనమాట. హండ్రెడ్స్ ఆర్ ఈవెన్ థౌజండ్స్ ఆఫ్ బెయిటెడ్ హుక్స్ కెన్ హ్యాంగ్ ఫ్రమ్ ఏ సింగిల్ లైన్. సో ఒక సింగిల్ లైన్కి హండ్రెడ్స్ లేదా థౌజండ్స్ ఆఫ్ హుక్స్ని వాటికి బెయిట్ని పెట్టి అంటే ఎరబెడతారు కదా, దాన్ని పెట్టి హ్యాంగ్ చేస్తారనమాట ఆ హుక్స్ని లైన్గా సింగిల్ లైన్లో. సో అందుకే దాన్ని లాంగ్ లైన్స్ అంటారు. సో ఇక్కడ చూడండి ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్ ఉంది కదా, దీన్ని అలా చివరికి చాలా దూరం పెడతారు అనమాట. దాని కింద హుక్స్ అనేవి పెడతారు. కొనికల్ సెట్ నెట్స్. స్ట్రింగ్ మేడ్ బటర్ఫ్లై షేప్డ్ ట్రయాంగిల్ నెట్స్ ఆర్ unsupported at their mouths by frame of bamboo pipes. One of the sticks of the frame is long to be used as a handle. సో దీని స్ట్రింగ్ అనేది బటర్ఫ్లై షేప్ ట్రయాంగిల్ నెట్ లాగా ఉంటుందన్నమాట. సో ఇది బటర్ఫ్లై షేప్లో ట్రయాంగిల్ నెట్లా ఉంటుందన్నమాట ఇది. సో అండ్ అలాగే దాని ఫ్రేమ్ అనేది దాని మౌత్ అనేది ఎలా ఉంటుందంటే బ్యాంబూ పైప్స్ తోటి మేడప్ అయి ఉంటుంది. అండ్ అలాగే అందులో నుంచి ఉన్న ఒక ఫ్రేమ్లో ఉన్నటువంటి బ్యాంబూ పైప్స్లో నుంచే ఒక లాంగ్ స్టిక్ని తీసుకొని దాంతోనే ఈ నెట్ని పైకి లాగడం కోసం యూజ్ చేస్తారనమాట. సో ఇది ఉంది కదా, దీన్ని బ్యాంబూ స్ప్లిట్స్ తోటి చేస్తారనమాట. When the net is dragged along the shore, fishes entering the net cannot come out and are collected into the bog or reservoir or tip of the net. సో ఈ నెట్ అనేది షోర్ మొత్తం కూడా డ్రాగ్ చేసుకుంటూ లాక్కుంటూ వెళ్ళిన తర్వాత ఆ ఫిషెస్ అనేవి ఆ నెట్లోకి వెళ్ళిపోతాయి. ఆ నెట్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఫిషెస్ అనేవి బయటికి రావడం అనేది వాటికి చాలా కష్టం అనమాట. సో అవి షోర్కి వచ్చేసిన తర్వాత దాన్ని ఆ రిజర్వాయర్లో నుంచి కలెక్ట్ చేసుకుంటారనమాట. సో ఇది సేమ్ ఎలా అంటే డిప్ నెట్స్ చెప్పుకున్నాం కదా మనం, కొంచెం అలాగే ఉంటుందన్నమాట. సో ఇదిగోండి ఇందులో నుంచి ఆ ఫిషెస్ అనేవి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అవి బయటికి రావడం అనేది వాటికి కుదరదు అనమాట. సో బయటకు వచ్చేసిన తర్వాత వాటిని బయటికి కలెక్ట్ చేసుకొని వాటిని సోల్డ్ చేసుకుంటారు. ట్రాల్ నెట్స్ ఆర్ డ్రాగింగ్ నెట్స్. సో ఈ ట్రాల్ నెట్స్ అనేవి డ్రాగింగ్ నెట్స్ అనమాట, అంటే వీటిని లాగుతారు అనమాట. దే ఆర్ టోవర్డ్ బై 1 or 2 boats. సో దీన్ని ఒక బోట్తో కానీ లేదా 2 బోట్లని యూజ్ చేసి పుల్ చేయడం జరుగుతుంది. దే ఆర్ యూజ్డ్ ఇన్ ద పెలాజిక్ అండ్ బాటమ్ వాటర్స్. సో ఈ ట్రాల్ నెట్స్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అంటే బాటమ్ వాటర్స్లోను అండ్ అలాగే పెలాజిక్ వాటర్స్లోను యూజ్ చేస్తారు. దే ఆర్ కోన్ షేప్డ్. ద కోన్ షేప్డ్ బాడీ హ్యాస్ ఎ మౌత్ అండ్ ఎ బ్యాగ్ ఆర్ కోడ్ ఎండ్. సో ఈ ట్రాల్ నెట్స్ ఏ షేప్లో ఉంటాయి అంటే కోన్ షేప్లో ఉంటాయి. అండ్ అలాగే దానికి ఒక మౌత్ ఉంటుంది అండ్ అలాగే బ్యాగ్ కూడా ఉంటుంది. ఆ బ్యాగ్ని కోడ్ ఎండ్ అని కూడా అంటారు. ద అప్పర్ మార్జిన్ ఆఫ్ ద మౌత్ ఈజ్ లైన్డ్ బై ఫ్లోట్ లైన్ అండ్ ద లోవర్ మార్జిన్ బై ఏ ఫుట్ రోప్. సో దాని అప్పర్ మార్జిన్లో మౌత్ ఉంటుంది కదా, ఆ మౌత్ అనేది ఫ్లోట్ లైన్తో లైన్ అప్ అయి ఉంటుంది. అండ్ అలాగే లోవర్ మార్జిన్లో ఫుట్ రోప్తో లైన్ అప్ అయి ఉంటుంది. ద ఫ్లోట్ లైన్ కంటైన్స్ ఫ్లోట్స్ అండ్ ద ఫుట్ రోప్ కంటైన్స్ సింకర్స్. సో తెలిసిందే మనకి ఫ్లోట్ లైన్లో ఫ్లోటర్స్ అటాచ్ చేస్తారు అండ్ అలాగే ఫుట్ రోప్లో సింకర్స్ని అటాచ్ చేస్తారు. ద బాడీ కంటైన్స్ స్ప్లిట్టింగ్ స్ట్రోప్స్ ఎట్ ఇంటర్వెల్స్ టు ప్రివెంట్ ద నెట్ ఫ్రమ్ కొలాప్సింగ్. సో ఈ ట్రాల్ నెట్స్లో స్ప్లిట్టింగ్ స్ట్రోప్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ నెట్ అనేది తెగిపోకుండా ఉండడం కోసం ఈ స్ప్లిట్టింగ్ స్ట్రోప్స్ అనేవి అటాచ్ చేస్తారు. ద మౌత్ ఎక్స్టెండ్స్ ఫార్వర్డ్స్ ఆన్ ద సైడ్స్ యాజ్ 2 wings. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఆ నెట్ని మనం వాటర్లోకి వేసినప్పుడు దాని మౌత్ అనేది 2 wings లాగా 2 sides ఎక్స్టెండ్ అవుతుందన్నమాట.
Beyond the wings, the float line and foot line extend as bare ends called legs of lines. సో ఈ 2 వింగ్స్ని దాటి ఈ ఫ్లోట్ లైన్ అండ్ అలాగే ఫుట్ లైన్ కూడా బేర్ ఎండ్స్ లాగా ఎక్స్టెండ్ అవుతాయి అన్నమాట. సో వాటిని లెగ్స్ ఆఫ్ లైన్స్ అని అంటారు. ద నెట్ ఈజ్ స్ట్రెంగ్థెన్డ్ బై అడిషనల్ లాంగిట్యూడినల్ లైన్స్ కాల్డ్ లాస్ట్ రిడ్జ్ లైన్స్. సో ఈ నెట్ అనేది లాస్ట్ రిడ్జ్ లైన్స్ వల్ల స్ట్రెంగ్థెన్ అవుతుందన్నమాట. సో ఆ లాస్ట్ రిడ్జ్ లైన్స్ ఏంటి అంటే లాంగిట్యూడినల్ లైన్స్ ఉంటాయి కదా, వాటిని అడిషనల్గా అటాచ్ చేయడం వల్ల ఈ నెట్ అనేది స్ట్రాంగ్ అవుతుందన్నమాట. While towing, the mouth of the net becomes horizontal. సో మనం ఆ నెట్ని లాగుతున్నప్పుడు దాని మౌత్ పార్ట్ ఉంటుంది కదా ఆ నెట్కి, అది హారిజెంటల్గా అవుతుందన్నమాట. ద హారిజెంటల్ ఓపెనింగ్ ఈజ్ మెయింటైన్డ్ బై బీమ్స్ ఆర్ ఒట్టర్ బోర్డ్స్ ఆర్ బై ద డిస్టెన్స్ బిట్వీన్ ద టోవింగ్ వెజిల్స్. సో ఈ హారిజెంటల్ ఓపెనింగ్ అనేది బీమ్స్తో కానీ ఒట్టర్ బోర్డ్స్తో కానీ ఫ్రేమింగ్ అయి ఉంటుందన్నమాట. లేదంటే టోవింగ్ వెజిల్స్ ఉంటాయి కదా, సో దీన్ని లాగే పుల్ చేసేటటువంటి వెజిల్స్ ఉంటాయి కదా, ఆ వెజిల్స్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేస్తుంది అనమాట ఈ హారిజెంటల్ ఓపెనింగ్ని. వెన్ బీమ్స్ ఆర్ యూజ్డ్ ద నెట్ ఈస్ కాల్డ్ బీమ్ ట్రాల్. సో బీమ్స్ని యూజ్ చేస్తే కనుక ఆ నెట్ని బీమ్ ట్రాల్ అంటారు. వెన్ ద ఒట్టర్ బోర్డ్స్ ఆర్ యూజ్డ్ ద నెట్ ఈస్ కాల్డ్ ఒట్టర్ ట్రాల్. సో ఒట్టర్ బోర్డ్స్ని యూజ్ చేస్తే ఒట్టర్ ట్రాల్ అని అంటారు. When 2 vessels are towing a net, the net is called pair trawl. సో ఒకవేళ బీమ్స్ అండ్ ఒట్టర్ రెండు వెజిల్స్ కూడా నెట్ని టో చేస్తే కనుక వాటిని పెయిర్ ట్రాల్ అని అంటారు. సో ఇది ట్రాల్ నెట్ అనమాట. నెక్స్ట్ బాస్కెట్ ట్రాప్స్. Percher traps are ancient traps used for catching salmon. సో ఈ ట్రాప్స్ అనేవి ఏన్షియంట్ అనమాట, అంటే చాలా కాలం క్రితం వీటిని ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు. సాల్మన్ ఫిషెస్ని క్యాచ్ చేయడం కోసం ఈ బాస్కెట్ ట్రాప్స్ని ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు. దే ఆర్ పెక్యులియర్ టు ద రివర్ సెవెన్ ఇన్ గ్రేట్ బ్రిటన్. సో ఇవి గ్రేట్ బ్రిటన్లో ఉండే రివర్ సెవెన్కి స్పెషల్ అట్రాక్షన్ అనమాట ఈ బాస్కెట్ ట్రాప్స్ అనేవి. ఏ పర్చర్ ఈజ్ ఏ కొనికల్ షేప్డ్ బాస్కెట్ అబౌట్ 5 feet లాంగ్. సో ఇది కొనికల్ షేప్లో ఉన్నటువంటి బాస్కెట్ అనమాట. దీని లెంగ్త్ ఎంత అంటే 5 feet లెంగ్త్ అనేది ఇది ఉంటుంది. ఏ నెంబర్ ఆఫ్ పర్చెస్ ఆర్ టైడ్ టుగెదర్ ఇన్ రోస్ స్టాండింగ్ 4 or 5 feet హై టు ఫార్మ్ ఏ ర్యాంక్. సో ఒక పొజిషన్ని ఫామ్ చేయడం కోసం నెంబర్ ఆఫ్ పర్చెస్ని టై చేసి రోస్ లాగా పెడతారనమాట, 4 to 5 feet హైట్ వరకు కూడా. సో ఇవి బాస్కెట్ ట్రాప్స్. So this is what all about traditional gear, dip and lift nets, cast nets, gill nets, shore seines, boat seines, hand lines, long lines, conical set nets, drag nets, trawl nets and basket traps. Thank you.